లింగోటం చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించడమే తన ధ్యేయమని ఏకగ్రీవంగా ఎన్నికైన లింగోటం చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షులు తడక నరసింహ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం శ్యామలవారి లింగోటం చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా తడక నరసింహ, ఉపాధ్యక్షుడిగా అందే నరసింహ, కార్యదర్శిగా కోడం గణేష్, సభ్యులుగా కందగట్ల కిషన్, కోమటి గోవర్ధన్, గర్దాసు సత్యనారాయణ, తాటి రవి, గంజి శోభావనం, సంతోష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ తడక నరసింహ డైరెక్టర్లను చేనేత కార్మికులు ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు తడక నరసింహ మాట్లాడుతూ లింగోటం చేనేత సహకార సంఘం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, సంఘానికి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత పథకాలను ప్రతి కార్మికుడికి అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం చేనేత రంగానికి చేయూత అందించి ఆదుకోవాలని కోరారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లకు, చేనేత కార్మికులకు అధ్యక్షుడు నరసింహ కృతజ్ఞతలు తెలిపారు. రైట్ రైట్ సైడ్ జర్ ఓకే 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 నేను అనగా తడక నరసింహని మన సోమవారి లింగోటం సొసైటీకి మరి రెండు ఉభయ గ్రామాలు లింగోటము మరియు జేకేశ్వరం ప్రజలు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాబట్టి అందరికీ పేరు పేరుగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ ఏకగ్రీవానికి కావడానికి పెద్దలు చాలా సహకరించారు. వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాంజలు. అలాగే ఎందుకంటే నన్ను ఎన్నుకోవడము, ఏకగ్రీవంగా ఎన్నుకోవడము ప్రజలు ఎందుకంటే నేను మంచి పని చేయాలని ఎన్నుకున్నారు.